వృశ్చిక రాశి వారికి దేవుడిచ్చిన వరం 72 గంటల్లో మీ ఇంటి ముందు ధనవర్షం. వృశ్చిక రాశి వారు కిటికీ తలుపులు మూసుకోండి. ఈ రహస్యం బయటకు వెళ్తే ప్రమాదం. వెంటనే చూడండి. వృశ్చిక రాశి జాతకులారా, మీకు నమస్కారం. బాబు, కిటికీ తలుపులు రెండూ దగ్గరకు వేసుకో. ఈ విషయాలు అస్సలు బయటకు వెళ్ళకూడదు. రేపటి నుంచి మీ జీవితంలో జరగబోయే సంఘటనలు వింటే మీకు రాత్రి నిద్ర పట్టదు. ఎందుకంటే ఈరోజు రాత్రి 12 గంటల 10 నిమిషాల తర్వాత మీ జీవిత రూపురేఖలు పూర్తిగా మారిపోబోతున్నాయి. మీ జాతక చక్రంలో కనిపిస్తున్న యోగాల ప్రకారం మీరు ఊహించని మార్పు రాబోతోంది. అయితే ఈ వీడియోను ఎవరైతే చివరి వరకు చూస్తారో వారికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది. వీడియో మొదలుపెట్టే ముందు అమ్మవారి నిజమైన భక్తులు హనుమన్నామ స్మరణ చేసేవారు అందరూ మొదటగా వీడియోను లైక్ చేయండి. కింద ఉన్న కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో జై మాతాది అలాగే జై హనుమాన్ అని 3 సార్లు రాయండి. దీనివల్ల ఆ దైవ ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి నేరుగా అందుతాయి. నేను పూర్తి నమ్మకంతో ఒక మాట చెబుతున్నాను, తప్పు కాదు. ఒకవేళ పొరపాటున కూడా మీరు ఈ వీడియోను నిర్లక్ష్యం చేస్తే ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోతారు. ఎందుకంటే ఇలాంటి సందర్భాలు పదే పదే రావు. రాబోయే 72 గంటల్లో మీ జీవితం ఒక్కసారిగా మారిపోకపోతే చూడండి. ఈ వీడియో మీకు ఒక వరం లాంటిది. రేపటి నుంచి మీ జీవితంలో జరగబోయే అద్భుతం చూసి మీ చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతారు. అందరూ మీ ఇంటికి వచ్చి మీ ఎదుగుదలను చూసి అభినందనలు తెలియజేస్తారు. మీ అదృష్టం ఇప్పుడు గుర్రం కంటే వేగంగా పరిగెత్తబోతోంది. వచ్చే 3 రోజుల్లో జరగబోయే సంఘటనలు చూసి లోకం విస్తుపోతుంది. మీ పేరు ప్రఖ్యాతులు ప్రతి చోట కనిపిస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. రేపటి నుంచి మీ జాతకంలో ఏర్పడిన గొప్ప యోగం మీ తలరాతను మార్చేస్తుంది. ఇకపై మీకు ధనధాన్యాలు, భౌతిక సుఖాలు అన్నీ లభిస్తాయి. మీరు కోటీశ్వరులయ్యే మార్గం సుగమమవుతుంది. కానీ ఎవరైతే ఈ విషయాలను నమ్మి చివరి వరకు వింటారో వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. భగవంతుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు కాబట్టే ఈ సమాచారం మీ ముందుకొచ్చింది. ఒకవేళ మీరు అశ్రద్ధ చేసి వీడియోను స్కిప్ చేస్తే మీ అదృష్టాన్ని మీరే దూరం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి మీ భక్తిని చాటుకోవడానికి కామెంట్ బాక్స్లో జై శ్రీ హనుమాన్ అని రాసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్న పని మీ జీవితాన్ని మార్చేయడానికి ఒక మార్గం అవుతుంది. నేను చెబుతున్న ఈ మాటలను ఏదో వినోదంలా కాకుండా మీ భవిష్యత్తును నిర్ణయించే తీర్పులా భావించండి. మీ జీవితంలో ఒక అద్భుతమైన అధ్యాయం మొదలు కాబోతోంది. ఆ అద్భుతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకులారా, వీడియోను చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక నుండి మీ జీవితంలో ఆస్తిపాస్తులు, ఇల్లు, వాకిలి, ధనలాభం అన్నీ చేకూరుతాయి. అయితే ఎవరైతే ఈ వీడియోను అశ్రద్ధ చేయకుండా చివరి వరకు చూస్తారో వారికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది. ఒకవేళ మీరు ఈ వీడియోను చివరి వరకు చూశారంటే మిమ్మల్ని ఆ భగవంతుడే స్వయంగా ఎంచుకున్నాడని అర్థం. అలా కాకుండా వీడియోను స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం మీరు మీ దారిని మీరే వెతుక్కుంటూ ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. కానీ మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తారన్న నమ్మకం నాకుంది. ముందుగా మీ భక్తిని చాటుకోవడానికి కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో జై శ్రీ హనుమాన్ అని రాసి వీడియోను లైక్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 3 పనులు గనక మీరు చేస్తే ఇక మీ జీవితం మారకుండా ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. నేను ఇప్పుడు చెప్పబోయే మాటలను ఏదో సరదా కోసం వినకండి. వీటిని మీ భవిష్యత్తును మార్చే నిర్ణయాలుగా భావించండి. హనుమంతుని గదను సాక్షిగా పెట్టుకుని నేను ఈ మాట చెబుతున్నాను. రాబోయే 72 గంటల్లో మీ జీవితంలో కలియుగ అద్భుతం జరగబోతోంది. అది వింటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. దానిని ఆపడం ఈ బ్రహ్మాండంలో ఎవరి వల్ల కాదు. ఒకవేళ మీరు మీ అదృష్టం మీద ఆశలు వదిలేసుకుంటే లేదా ఎంత కష్టపడినా ఫలితం దక్కడం లేదు అని బాధపడుతుంటే ఇకపై ఆ బాధ వద్దు. ఈ కొన్ని నిమిషాల మాటలు మీ జీవిత దిశను మార్చేస్తాయి. ఎందుకంటే రాబోయే 72 గంటలు మీకు సామాన్యమైన సమయం కాదు. మీరు తీసుకునే ఒక సరైన నిర్ణయం మీ 7 తరాల తలరాతను మార్చేస్తుంది. ఒకవేళ ఈ వీడియోను మధ్యలో వదిలేస్తే మీ అదృష్ట ద్వారాలను మీరే మూసుకున్నట్టు అవుతుంది. అదే మీరు చివరి వరకు చూస్తే మీ ఇంటి ముందు సంతోషాల సందడి మొదలవుతుంది. మీ జాతక చక్రంలో ఇప్పుడు రాజయోగం, అమృత సిద్ధి యోగం మరియు మహాతాండవ యోగం వంటి అరుదైన యోగాలు కలుస్తున్నాయి. ఇలాంటి యోగాలు సుమారు 100 ఏళ్ల తర్వాత కనిపిస్తున్నాయి. ఇవి అందరి జీవితాల్లోనూ రావు. ఈ వీడియో మీ ముందుకు రావడం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. భగవంతుడు ఎవరికైనా మంచి చెయ్యాలి అనుకున్నప్పుడు మొదట వారి చెవికి ఒక సందేశాన్ని పంపిస్తారు. ఈరోజు ఆ సందేశమే మీ వరకు వచ్చింది. దీనిని ఒక యాదృచ్ఛికం అని కాకుండా ఆ మహాదేవుడి ప్రణాళికగా భావించండి.
ఈరోజు నేను మీ జీవితానికి సంబంధించిన 3 అతి ముఖ్యమైన సత్యాలను వెల్లడించబోతున్నాను. అవి వింటే మీ మనసు పులకించిపోతుంది. ఆ 3 రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీ గుండెల్ని తాకుతాయి. మొదటి విషయం, మీ వెనుక ఉండి కుట్రలు పన్నుతున్న ఆ రహస్య శత్రువు అంతం గురించి, వారి అసలు రంగు బయటపడడం గురించి. రెండో విషయం, మీ 7 తరాల నుండి వెంటాడుతున్న దరిద్రం, అవమానాలు మరియు అప్పుల సంకెళ్ళు తెగిపోవడం గురించి. ఇక మూడో విషయం, ఇది చాలా లోతైనది మరియు భయంకరమైనది కూడా. దీనిని వినే ముందు మీరు ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే ఇది మీ జీవితానికి మరియు మృత్యువుకు మధ్య అడ్డుగా నిలిచిన ఒక అదృశ్య సంకటాన్ని తొలగించడం గురించి. నేనిక్కడ ఒక జ్యోతిష్కుడుగానే కాకుండా భవిష్యత్తును నమ్మే ఒక సాధకుడిగా మీతో మాట్లాడుతున్నాను. భవిష్యత్తులో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినట్టుగా, లేచి నీ పనిలో నిమగ్నమవ్వు, భయం అనేది అజ్ఞానం ఉన్న చోటే ఉంటుంది. ఈరోజు నేను మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మేల్కొల్పడానికి వచ్చాను. నేను మీకు లేనిపోని ఆశలు చూపించడం లేదు, కేవలం నిజాన్ని మాత్రమే చూపిస్తున్నాను. నిజం ఒక్కోసారి బాధాకరంగా ఉండొచ్చు, కానీ అదే మనిషిని బంధనాల నుండి విముక్తుణ్ణి చేస్తుంది. ఈరోజు రాత్రి 12:10 తర్వాత గ్రహాల గమనం ఒక మహా తాండవాన్ని మొదలు పెట్టబోతోంది. ఇది ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన మీలోని శక్తిని నిద్రలేపుతుంది. ఈ మోసం మరియు ప్రతికూలతలపై న్యాయం సాధించే గర్జన. అయితే గుర్తుంచుకోండి, ఎక్కడైతే తాండవం జరుగుతుందో అక్కడ అశ్రద్ధకు చోటుండదు. ఒక్కసారి ఆలోచించండి, అంతా బాగుంది అనుకున్న సమయంలో, పని పూర్తయ్యే ఆఖరి క్షణంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి అంతా తారుమారైన సందర్భాలు ఎన్ని లేవు. ఇంట్లో కారణం లేకుండా ఒత్తిడి పెరగడం, ఎవరి ముఖం గుర్తుకు రాకపోయినా మనసులో ఆందోళన కలగడం వంటివి మీరు గమనించే ఉంటారు. డబ్బు వస్తుంది కానీ నిలవడం లేదు, బంధాలు ఏర్పడుతున్నాయి కానీ విడిపోతున్నాయి. ఇదంతా మీ తలరాత అని మీరు అనుకోవచ్చు, కానీ నిజం అంతకంటే లోతైనది. మీ జాతకంలో ఏర్పడిన కొన్ని దోషాలను మీ శత్రువులు వాడుకున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు ఈర్ష్యతో మీపై దృష్టి దోషాలను ప్రయోగించి మీ అభివృద్ధిని అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు ఆట మారబోతోంది. ధర్మం ఎక్కడైతే తల వంచుతుందో అక్కడ ఆ భగవంతుడే స్వయంగా కలగచేసుకుంటాడు. హనుమంతుని అష్టసిద్ధులు మరియు ఆ మహాదేవుని 3వ కంటి అగ్ని కలిసి మీ చుట్టూ ఒక అదృశ్య కవచాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ కవచం నిర్మాణం ఈరోజు రాత్రి 12:10 తర్వాత మొదలవుతుంది. సూర్యోదయానికి ముందు చీకటి ఎంత దట్టంగా ఉంటుందో, ప్రస్తుతం మీ జీవితంలో కూడా కష్టాల చీకటి అంత ఎక్కువగా ఉంది. కానీ వెలుగు వచ్చే సమయం దగ్గర పడిందని ఇది ఒక సంకేతం. ఈరోజు మీ జీవితంలో అంతా శుభమే జరగబోతోంది. వృశ్చిక రాశి జాతకులారా, అసలు ఈరోజు ఎందుకింత ప్రత్యేకం అని మీరు అనుకోవచ్చు. గ్రహాల భాషలో చెప్పాలంటే, ప్రస్తుతం మీ జీవిత ఆకాశంలో శనిదేవుడు క్రమశిక్షణ అనే కత్తితో కాపలాగా నిలబడ్డారు. గురువు మీ భాగ్యస్థానంలో జ్ఞానదీపాన్ని వెలిగిస్తుంటే, చంద్రుడు మీ మనసులో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నారు. ఇక కుజుడు ఎన్నాళ్లుగానో నిద్రపోతున్న మీలోని శక్తిని తట్టి లేపుతున్నాడు. ఇప్పటిదాకా మీ దారిలో అడ్డంకులు సృష్టించిన రాహుకేతువులు ఇప్పుడు మీ జాతకంలో ఎంతటి పటిష్టమైన స్థానానికి వచ్చారంటే, వారు కూడా మీకు లొంగిపోక తప్పదు. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసేవారికి ఇది భయం కలిగించే సమయం, కానీ నిజాయితీగా ఉండేవారికి ఇది ఒక అద్భుతమైన వరం. ఇప్పుడు మీ శత్రువుల నాశనానికి సంబంధించిన ఆ మొదటి మహాసత్యాన్ని వినండి. గత కొన్నేళ్లుగా మీ జీవితంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఎవరినైతే ప్రాణప్రదంగా నమ్మారో, ఎవరితో అయితే మీ మనసులోని మాటలు పంచుకున్నారో, వారే మీ వెనుక గోతులు తీశారు. మీ బంధువుల్లోనో లేదా మీ కుటుంబానికి దగ్గరగా ఉండే వ్యక్తుల్లోనో ఒక ముఖం ఉంది. ఆ వ్యక్తి రాగానే మీ ఇంట్లో వాతావరణం భారంగా మారిపోతుంది. వారు వెళ్ళగానే గొడవలు, వివాదాలు లేదా అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. మీరు దీనిని గమనించినా మీ దగ్గర సాక్ష్యం లేక మిమ్మల్ని మీరు తప్పు పట్టుకుంటూ ఉండిపోయారు. కానీ నేటితో ఆ భ్రమలు తొలగిపోయే సమయం వచ్చింది. ఈరోజు రాత్రి 12:10 తర్వాత మీ జాతకంలో మొదలయ్యే ఆ మహాతాండవ యోగం మొట్టమొదట మీ రహస్య శత్రువుల ముసుగులను చీల్చి పారేస్తుంది. ఒక పెను తుఫాను వచ్చి ఎండిపోయిన ఆకులను ఎలా రాల్చివేస్తుందో, అలాగే ఈ యోగం మీ జీవితంలోని నకిలీ వ్యక్తులను ఏరిపారేస్తుంది. ఈ శత్రువు ఎవరో దూరంగా ఉన్న వ్యక్తి కాదు, మీ కళ్ళ ముందే నవ్వుతూ ఉంటూ వెనక నుండి మీకు హాని చేసే వ్యక్తి. మీ బంధుత్వాల మధ్యే ఆ వ్యక్తి దాగి ఉన్నాడు. ఎదురుగా కత్తితో వచ్చే శత్రువు కంటే స్నేహితుడిలా గుండెల్లో చేరి వెన్నుపోటు పొడిచే శత్రువే ప్రమాదకరమని గీత చెబుతోంది. ఈరోజు ఆ వ్యక్తి అసలు స్వరూపం బయటపడబోతోంది.
మనం గుడిలోకి వెళ్లే ముందు చెప్పులు బయట వదిలేసినట్టే మీ ఇంటి గడప లోపల కూడా ఎన్నాళ్లుగానో కొన్ని ప్రతికూల శక్తులు తిష్టవేసి ఉన్నాయి. కొన్ని చూపులు, కొన్ని ఆలోచనలు మరియు కొందరి చెడు సంకల్పాలు మీ సంతోషాన్ని చెదల్లా తింటున్నాయి. ఇంట్లో పూజలు జరుగుతున్నా, దైవనామస్మరణ చేస్తున్నా పనులు ఎందుకు ఆగిపోతున్నాయా అని మీరు మదన పడుతున్నారు. ఇది కేవలం మీ కర్మఫలం మాత్రమే కాదు, మీకు తెలిసిన వారే అల్లిన ఒక అదృశ్య వల. కానీ ఇప్పుడు హనుమంతుడు లంకను దహనం చేసి దుష్ట శక్తులను నాశనం చేసినట్టుగా ఆ దైవ శక్తి మీ జీవితంలోని ప్రతికూలతను వేళ్లతో సహా తొలగించబోతోంది. ఆ మార్పు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి జాతకులారా, మీకు తెలిసిన వారే మీ చుట్టూ అల్లిన ఆ అదృశ్య వలను ఛేదించే సమయం వచ్చింది. హనుమంతుడు లంకను దహనం చేసి చెడును ఎలాగైతే అంతం చేశారో, అలాగే ఈ దైవ శక్తి మీ జీవితంలో పేరుకుపోయిన ప్రతికూలతను వేళ్లతో సహా తుడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే మొదటి మహా ప్రకటనలోని ముఖ్యమైన పాయింట్ జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుండి రాబోయే 72 గంటల్లో మీకు ఒక స్పష్టమైన సంకేతం లభిస్తుంది. అది ఒక వ్యక్తి ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చే మార్పు కావచ్చు, లేదా ఎన్నాళ్లుగానో దాగి ఉన్న ఒక రహస్యం బయటపడవచ్చు. ఈ సంకేతం మీ ప్రయత్నం వల్ల వచ్చేది కాదు, ఇది పైనుండి పంపబడే దైవ సంకేతం. ఆ సంకేతం అందినప్పుడు మీ మనసుకి అర్థమైపోతుంది, అవును, ఇన్నాళ్ళు నా సమస్యలన్నింటికీ మూల కారణం ఇదే అని మీకు స్పష్టత వస్తుంది. ఆ క్షణం నుండే మీ జీవితంలో న్యాయం జరగడం మొదలవుతుంది. అయితే కేవలం శత్రువు ఎవరో తెలుసుకోవడం వల్ల సమస్య తీరిపోదు. విజయం ఎప్పుడు దక్కుతుందంటే మనం సరైన సమయంలో ధర్మ మార్గంలో నిలబడి అడుగు వేసినప్పుడు మాత్రమే. ప్రస్తుతం మీ జాతకంలో ఉన్న మహాతాండవ యోగం మీకు కేవలం నిజాన్ని చూపడమే కాదు, ఇన్నాళ్ళు మీ లోపల అణచిపెట్టుకున్న ధైర్యాన్ని కూడా బయటకు తీస్తుంది. ఇప్పటిదాకా మీరు బయటకు చెప్పలేక ఆగిపోయిన నిజాలు ఇప్పుడు మీ పెదవులపైకి వస్తాయి. మీరు అన్యాయాన్ని భరిస్తూ మౌనంగా ఉండడానికి పుట్టలేదు, ధర్మం కోసం నిలబడడానికి పుట్టారు. సమయం గడుస్తున్న కొద్దీ మీలో ఒక రకమైన తెలియని ఆందోళన లేదా కదలిక మొదలవుతుంది. దానికి భయపడకండి, అది భయం కాదు, మీలోని ఆత్మ మేల్కొంటోంది. మీ పితృదేవతలు తమ అసంపూర్ణ కోరికల భారాన్ని మీపై నుండి తొలగించి దానిని ఆశీర్వాదంగా మార్చే క్షణమిది. మీ అంతరాత్మ నుండి ఒక గొంతు వినిపిస్తుంది, ఇక చాలు, ఇకపై అన్యాయాన్ని సహించను అని. అదే గొంతు మీకు కవచంలా మీ విజయానికి డాలులా మారుతుంది. ఎవరా వ్యక్తి? ఇన్నాళ్లుగా మీ వెనక ఉండి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఆ వ్యక్తి పేరుకు సంబంధించిన మొదటి గుర్తు మీకు ఎలా తెలుస్తుంది? వారు మీపై ప్రయోగించే ప్రతి అస్త్రాన్ని తిరిగి వారి మీదకే మళ్లించే ఆ దివ్యమైన పరిహారం ఏంటి? ఇవన్నీ నేను మీకు వివరంగా చెబుతాను. ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. కారణం లేకుండా ఒళ్ళు భారంగా అనిపించడం, రాత్రి నిద్ర పట్టకపోవడం, అంతా బాగున్నా ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడడం జరిగిందా? ఇవన్నీ మీ శక్తిని ఎవరో అదృశ్యంగా లాగేస్తున్నారని చెప్పే సంకేతాలు. ఆ వ్యక్తి మీ క్షేమాన్ని కోరేవాడు కాదు, మీ పతనాన్ని చూసి ఆనందించేవాడు. ఆ రహస్య శత్రువు ఎవరో కాదు, మీ ఇంటికి వస్తూ మీతో కలిసి కూర్చుని తింటూ మీ పిల్లలను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ మీ ఎదురుగా మిమ్మల్ని పొగిడేవారే. కానీ వారు బయటకు వెళ్ళగానే మీపై విషం చిమ్ముతారు. మీ బలహీనతలే పెట్టుబడిగా వారు మీ ఇంట్లోకి చేరారు. ఆ ద్రోహి అసలు స్వరూపమేంటో ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి జాతకులారా, ఆ వ్యక్తి మీ ముందే మీతో మంచిగా ఉంటూ మీరు అటు వెళ్ళగానే మీపై విషం చిమ్ముతాడు. ఆ కళ్ళలో మీ ఇంటిపై ఉన్న అసూయ బాణాల్లా కనిపిస్తుంది. ఈ శత్రువుకి మీ బలహీనతలేంటో బాగా తెలుసు. అందుకే నేరుగా మీపై దాడి చేయకుండా మీ నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకుని మీ జీవితంలోకి చొరబడ్డాడు. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చినప్పుడల్లా కారణం లేకుండా గొడవలు జరగడం మీరు గమనించారా? చిన్న చిన్న విషయాలకి ఇంట్లో గొడవలు రావడం, పిల్లల ప్రవర్తనలో మార్పులు రావడం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలగడం, అకస్మాత్తుగా డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదురవడం, ఇవన్నీ కేవలం యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ ఆ శత్రువు చేస్తున్న కుట్రల ఫలితమే. మనం మన శత్రువుని గుర్తించిన రోజే సగం విజయం సాధించినట్టు అని గీత చెబుతోంది. ఈరోజు ఆ విజయానికి కావలసిన తాళం చెవిని విశ్వం మీకు అందించబోతోంది. ఈ రాత్రి 12:10 తర్వాత మొదలయ్యే మహాతాండవ యోగం ఆ శత్రువు ముసుగును చీల్చి పారేస్తుంది. ఈ వ్యక్తి ఎవరో ఒక అక్షరంతో బయటపడడు, కానీ తన స్వభావం ద్వారానే మీకు తెలిసిపోతాడు. ముఖం అదే పాత ముఖమే, అయినా ఆ వ్యక్తి ప్రవర్తనలో అకస్మాత్తుగా వచ్చే మార్పును మీరు గమనిస్తారు. ఆ వ్యక్తి నోరు జారి తన మనసులోని రహస్యాలను మీ ముందే బయట పెట్టే అవకాశం ఉంది.
లేదా మూడవ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి అసలు రంగు మీకు తెలుస్తుంది. ఒక్కోసారి ఆ శత్రువే తన తప్పులను భరించలేక నిజం ఒప్పేసుకునే పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలోనే మీకు అసలైన పరీక్ష ఎదురవుతుంది. నిజం తెలిసినా కూడా మనం కొన్ని బంధాల కోసం ఆ నిజాన్ని అంగీకరించకుండా నటిస్తూ ఉంటాం. కానీ ఈరోజు మీరు గనక ఆ నిజాన్ని కళ్ళు మూసుకుని వదిలేస్తే మీ చేతికి అందాల్సిన 100 ఏళ్ల నాటి రాజయోగం చేజారిపోతుంది. అందుకే సంకేతం అందినప్పుడు మనస్సుతో అబద్ధం చెప్పకండి. మీ లోపల నిజాయితీగా ఒప్పుకోండి. అవును, ఇన్నాళ్ళు నన్ను నాశనం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి ఇతనే అని గుర్తించండి. ఆ క్షణం నుండే మీ కర్మఫలాలు మారడం మొదలవుతాయి. మరి ఆ శత్రువు చేసిన పనులను ఎలా తిప్పికొట్టాలి? గీత మనకు పగ తీర్చుకోవడం నేర్పదు, కానీ ధర్మ మార్గంలో ఎలా నిలబడాలో నేర్పుతుంది. అందుకే మీరు ఎవరితోనూ గొడవ పడాల్సిన అవసరం లేదు. కేవలం మీ చుట్టూ ఒక దైవ కవచాన్ని నిర్మించుకుంటే చాలు. ఆ శత్రువు పంపే ప్రతి ప్రతికూల ఆలోచన తిరిగి అతనికే తగిలేలా. దీనికోసం ఈ రాత్రి నుండి ఒక చిన్న పని చేయండి. రాత్రి 12 గంటల సమయంలో మీ ఇంట్లోని దేవుడి గదిలో ప్రశాంతంగా కూర్చోండి. కళ్ళు మూసుకుని హనుమంతుని తలుచుకుంటూ మనసులో ఇలా అనుకోండి: స్వామి, రామచంద్రుని దారిలో అడ్డంకులు ఎలా తొలగించావో నా జీవితంలోని రహస్య శత్రువుల శక్తిని కూడా అలాగే నాశనం చేయి. నాకు చెడు చేయాలి అనుకునే వారి ఆలోచనలు వారికే పాఠం నేర్పాలి. నా ఇంటికి నీ పాదాల చెంత ఆశ్రయం ప్రసాదించు అని వేడుకోండి. ప్రశాంతంగా ఊపిరి పీల్చి మీ మనసును దైవం మీద లగ్నం చేయండి. వృశ్చిక రాశి జాతకులారా, మీరు దేవుడి గదిలో ప్రార్థన చేసుకున్న తర్వాత మీ ఇంటి గడప లోపల నిలబడి భక్తితో చేతులు జోడించి 3 సార్లు ఈ విధంగా సంకల్పం చేయండి: నా ఇంట్లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ కేవలం ఒక మంచి భావనతోనే రావాలి. ఒకవేళ ఎవరైనా చెడు ఆలోచనతో వస్తే వారి కోరికలు ఈ గడప దగ్గరే నశించిపోవాలి అని కోరుకోండి. ఈ మాటలు వినడానికి సామాన్యంగా అనిపించవచ్చు, కానీ మనసులో నుండి వచ్చే బలమైన సంకల్పమే ఒక మంత్రంలా మారుతుంది. ఈ రాత్రి నుండి మీ ఇల్లు కేవలం ఇటుకలు రాళ్లతో కట్టిన కట్టడం మాత్రమే కాదు, ఒక తపోభూమిలా మారిపోతుంది. అక్కడ ఎటువంటి ప్రతికూల శక్తులు నిలబడలేవు. ఇప్పుడు మొదటి శక్తితో పాటు ఉన్న రెండో మహాశక్తి గురించి వినండి. దీనికి మీ సంపాదన, మీ అదృష్టం మరియు మీ గౌరవంతో సంబంధం ఉంది. ఎప్పుడైతే శత్రువుల కుట్రలు బలహీనపడతాయో అప్పుడే మీకు ధనలాభం కలిగే సంకేతాలు మొదలవుతాయి. మీరు గమనించే ఉంటారు, చాలాసార్లు డబ్బు చేతికొచ్చే సమయంలోనే ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోతుంది. పత్రాలు ముందుకు కదలవు, చెల్లింపులు నిలిచిపోతాయి, లేదా ఇంటర్వ్యూలో ఆఖరి నిమిషంలో నిరాశ ఎదురవుతుంది. వీటన్నిటికీ కారణం మీ అదృష్టానికి ఉన్న తాళం చెవి ఏదో ఒక అదృశ్య బంధనంలో చిక్కుకోవడమే. కానీ నేటి నుండి ఆ తాళం చెవి కదలడం మొదలవుతుంది. ఈరోజు సూర్యాస్తమయం నుండి రాబోయే 72 గంటల లోపు మీకు ఏదో ఒక ఫోన్ కాల్ లేదా సందేశం ద్వారా శుభవార్త అందుతుంది. ఆగిపోయిన పాత పనులు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. ఎప్పుడో రావాల్సిన పాత బాకీలు అకస్మాత్తుగా వసూలు కావచ్చు, లేదా మీరు ఎవరికైనా ఇచ్చిన అప్పు తిరిగి రావచ్చు. కొత్త పని చేసే అవకాశం లేదా ఒక మంచి వ్యాపార ఆలోచన మీ ముందుకు రావచ్చు. దీనిని అందరూ అదృష్టం అనుకుంటారు, కానీ ఇది మీరు ఈరోజు వింటున్న ధనయోగ ఫలితం. అయితే గీత మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పిస్తుంది: మనం పంచుకోని లక్ష్మి మన దగ్గర ఎక్కువ కాలం నిలవదు. సంపాదన అంటే కేవలం కాగితపు నోట్లు మాత్రమే కాదు, అది ఒక శక్తి. మీరు ఆ శక్తిని కేవలం మీకోసమే దాచుకుంటే అది క్రమంగా మీ చేజారిపోతుంది. అందుకే ఈ రోజు నుండి ఒక మంచి నియమాన్ని పాటించండి. రాబోయే 72 గంటల్లో మీకందే విజయంలో లేదా లాభంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు లేదా ఎవరైనా అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడానికి ఉపయోగించండి. నా దగ్గరే డబ్బు తక్కువగా ఉంది, నేనేం దానం చేయగలను అని అనుకోకండి. దానం అంటే కేవలం డబ్బివ్వడం మాత్రమే కాదు, మీలోని మంచి భావాన్ని పంచుకోవడం కూడా. ఒకవేళ మీరు ఆర్థికంగా బాగుంటే ఎవరికైనా పేదవారికి మందులు కొనడం లేదా ఆడపిల్ల చదువుకు, వివాహానికి తోడ్పడడం వంటివి చేయండి. ఒకవేళ మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మీ సమయాన్ని లేదా మీ జ్ఞానాన్ని దానంగా ఇవ్వండి. బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం కూడా ఒక గొప్ప దానమే అవుతుంది. వృశ్చిక రాశి జాతకులారా, ఒకవేళ మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే మీ సమయాన్ని, శ్రమను లేదా మీ జ్ఞానాన్ని దానంగా ఇవ్వవచ్చు. ముసలివారైన తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడడం, కష్టాల్లో ఉన్న వ్యక్తి బాధను ఓపికగా వినడం, దుఃఖంలో ఉన్న వారికి భగవంతుని నామం చెప్పి ధైర్యాన్ని నింపడం కూడా ఒక దానమే. ఇలాంటి పనుల వల్ల వచ్చే పుణ్యం ఒక్కోసారి డబ్బు రూపంలో చేసే దానం కంటే ఎక్కువ ఫలితాన్నిస్తుంది. ఇప్పుడు సంపద మీ ఇంట్లోకి రావడానికి అడ్డుపడుతున్న ఒక రహస్యాన్ని చెబుతాను.
మీ ఇంట్లోని ఈశాన్య మూల అనేది కేవలం ఒక దిశ మాత్రమే కాదు, అది మీ ఇంట్లోకి దైవశక్తి ప్రవేశించే ద్వారం. ఒకవేళ ఆ మూల ఎప్పుడూ మురికిగా ఉంటే, అక్కడ పనికిరాని సామాన్లు, పాత చెప్పులు, తుప్పుపట్టిన వస్తువులు ఉంటే మీ అంతట మీరే అదృష్టాన్ని అడ్డుకుంటున్నారని అర్థం. అందుకే ఈరోజు మీకు సమయం దొరకగానే ముందుగా ఆ మూలను శుభ్రం చేయండి. వీలైతే అక్కడ కొంచెం గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటిని చల్లండి. ఆడంబరాలు అవసరం లేదు, కేవలం శుభ్రత ఉంటే చాలు. అక్కడ ఒక చిన్న దీపం లేదా అగరబత్తి వెలిగించి మనసులో లక్ష్మీనారాయణులను తలుచుకుంటూ, స్వామి, నా ఇంట్లోని దరిద్రాన్ని, బద్ధకాన్ని తొలగించి నీ కృపను ప్రసాదించు అని వేడుకోండి. ఇలా చేయడం వల్ల మీ మనసులోని భారం తగ్గి తేలికగా అనిపిస్తుంది. డబ్బు అనేది కేవలం కష్టపడితేనే రాదు, మనలోని మంచి ఆలోచనల వల్ల కూడా ఆకర్షితమవుతుంది. మీరు ఎంత ఎక్కువ మందికి మేలు చేయాలని ఆలోచిస్తారో, ఎంత నిజాయితీగా పనిచేస్తారో మీ అదృష్టం అంత వేగంగా పెరుగుతుంది. అందుకే చదువు తక్కువైనా సరే మంచి మనసున్న వారు అకస్మాత్తుగా పైకెదుగుతారు. రాబోయే 72 గంటల్లో మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని సీరియస్గా తీసుకోండి. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, పాత స్నేహితుడి సలహా కావచ్చు, లేదా ఒక చిన్న వ్యాపార ఆలోచన కావచ్చు. ఇవన్నీ దైవం పంపే సంకేతాలు. మీరు చేయాల్సిందల్లా భయాన్ని వదిలేసి ఆ దారిని గుర్తించడమే. ఇప్పుడు మనం 3వ మరియు అత్యంత శక్తివంతమైన ప్రకటన వైపు వెళుతున్నాం. ఇది కేవలం డబ్బు లేదా శత్రువుల గురించి మాత్రమే కాదు. మీ ఆరోగ్యం, మీ ఊపిరి మరియు మీ వెనుక ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ అదృశ్య సంకటం గురించి. ఆ అదృశ్య నీడపై కూడా ఇప్పుడు దైవ కిరణం పడబోతోంది. కేవలం డబ్బు లేకపోవడమే సమస్య కాదు కదా. ఎన్నో ఇళ్లలో డబ్బున్నా ప్రశాంతత ఉండదు. వృశ్చిక రాశి జాతకులారా, ఆలోచించండి. కేవలం డబ్బు లేకపోవడమేనా సమస్య? ఎన్నో ఇళ్లలో డబ్బుంటుంది, కానీ ప్రశాంతత ఉండదు. ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడుతూనే ఉంటారు. మందులు వాడుతున్నా వ్యాధి ఏదో ఒక రూపంలో మళ్ళీ వస్తూనే ఉంటుంది. కొంతమందికి కోర్టు కేసులు ఏళ్ల తరబడి సాగుతూనే ఉంటాయి. మరికొందరు తమకు ఇష్టమైన వారు దూరం కావడంతో లోపల కుంగిపోతుంటారు. అకస్మాత్తుగా మనసులో నిరాశ నిండిపోయి బతకాలనే కోరిక కూడా సన్నగిల్లుతుంది. ఇవన్నీ కేవలం యాదృచ్ఛికం కాదు. మీపై ఏదో తెలియని ఆధ్యాత్మిక ఒత్తిడి లేదా ఒక అదృశ్య సంకటం నీడలా వెంటాడుతోందని చెప్పడానికి ఇవే సంకేతాలు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూస్తే జాతకంలో గ్రహాల స్థితి సరిగా లేనప్పుడు కాలసర్పదోషం, పితృదోషం లేదా దుర్ఘటన యోగాల వంటి ప్రతికూల శక్తులు మన చుట్టూ ఒక వలలా ఏర్పడతాయి. ఇవి ప్రాణాలు తీయకపోయినా మనిషిని మానసికంగా కృంగదీసి ప్రతి విషయంలోనూ ఓటమి పాలు చేస్తాయి. ఎవరో మీ సంతోషాలకు తాళం వేశారనే భావన మీకు కలుగుతుంది. అయితే ఇప్పుడు రంగంలోకి దిగుతున్న 3వ మహాశక్తి ఆ తాళాన్ని తీసే తాళం చెవితో మీ తలుపు ముందే నిలబడి ఉంది. ఈరోజు రాత్రి 12:10 తర్వాత గడియారం కొత్త సమయాన్ని సూచిస్తున్నప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ముఖ్యంగా రాత్రి 1 తర్వాత మీ ఇంటి వాతావరణంలో ఒక చిన్న మార్పును మీరు గమనిస్తారు. మీకు అకస్మాత్తుగా గాఢ నిద్ర పట్టవచ్చు, లేదా పాత కలలే మళ్ళీ రావచ్చు. ఏదైనా దైవ సంకేతం, ఒక వెలుగు లేదా ఒక మంత్రం మీ అంతరాత్మలో మేల్కొనవచ్చు. దీనిని సామాన్యమైన కలగా అనుకోకండి. భగవంతుడి మీకోసం ఒక కొత్త భవిష్యత్తును రాస్తున్న క్షణమది. కానీ ఆ దైవకృప కూడా ఎవరికైతే సొంతంగా అడుగు వేసే ధైర్యం ఉంటుందో వారిని మాత్రమే వరిస్తుంది. అదృష్టం కోసం ఎదురు చూసేవారు అక్కడే ఉండిపోతారు. కానీ చిన్న అడుగు వేసే వారి నావను దేవుడే స్వయంగా దరి చేరుస్తాడు. అందుకే ఈ 3వ మహా ప్రకటన మీ జీవితంలో నిజం కావాలంటే మీరొక చిన్న పని చేయాలి. ఈరోజు సాయంత్రం చీకటి పడ్డాక రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి దేవుడి గదిలోకి వెళ్ళండి. ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవ నూనె పోసి దీపం వెలిగించండి. ఒకవేళ నూనె లేకపోతే నెయ్యితోనైనా దీపం పెట్టవచ్చు. దీపం వెలిగించే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకుని, హే మహాదేవ, హే సంకటమోచన హనుమాన్, నా జీవితంపై ఉన్న ప్రతి అదృశ్య సంకటాన్ని నీ పాదాల చెంత తీసేయి అని వేడుకోండి. ఆ దీపం ముందు కూర్చుని 11 సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని లేదా రామనామాన్ని జపించండి. మంత్రం రాకపోయినా పర్వాలేదు, మీ మనసులోని బాధను దేవుడికి చెప్పుకోండి. ఆ తర్వాత మీ 2 చేతులను దీపం సెగపై ఉంచి కళ్లకు, తలకు అద్దుకోండి. ఇది కేవలం బొట్టు పెట్టుకోవడం లాంటిది కాదు. దైవం మీ చుట్టూ నిర్మించే ఒక రక్షణ కవచం. వృశ్చిక రాశి జాతకులారా, ఆ దీపపు వెలుగును మీ కళ్లకు, తలకు మరియు గుండెలకు అద్దుకోండి. ఇది కేవలం ఒక ఉష్ణోగ్రత మాత్రమే కాదు, మీ ఇష్ట దైవం మీ చుట్టూ ఏర్పాటు చేసిన రక్షణ కవచం.
ఆ తర్వాత నేరుగా మీ ఇంట్లోని ఈశాన్య మూల వైపు వెళ్ళండి. అక్కడ నిలబడి ఈ దీపపు కాంతి ఆ మూలలోకి ప్రవేశించి ఏళ్ల తరబడి దాగి ఉన్న ప్రతికూల శక్తులను, దృష్టి దోషాలను మరియు చెడు ఆలోచనలను బూడిద చేసినట్టు మనసులో ఊహించుకోండి. ఈ 3వ మహా ప్రకటన ఇక్కడి నుండే తన పని మొదలవుతుంది. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పట్టిపీడిస్తున్న అనారోగ్య సమస్యలు మెల్లగా తగ్గుముఖం పట్టడం మీరు గమనిస్తారు. కోర్టు కేసులు లేదా ఆగిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. తెగిపోయిన బంధాలు లేదా దూరమైన ఆత్మీయులతో మళ్లీ మాట్లాడే అవకాశాలు అకస్మాత్తుగా ఎదురవుతాయి. ఇవన్నీ రాత్రికి రాత్రే జరగకపోయినా చాలా వేగంగా మార్పులు రావడం మాత్రం ఖాయం. ఇన్నాళ్ళు మిమ్మల్ని భారంగా ఉంచిన సమస్యలు తేలికైనట్టు మీరు అనుభూతి చెందుతారు. భయం ఉన్న చోట ఇప్పుడు మీకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. జాతకంలోని దోషాలు లేదా ప్రతికూల యోగాలు మొట్టమొదట మనిషి మనస్సు మీద ప్రభావం చూపుతాయి. మనసు ఎప్పుడైతే ఓటమిని అంగీకరిస్తుందో అప్పుడు గ్రహాల పట్టు మరింత బిగుస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు గీతాసారాన్ని నమ్మి ఫలితం గురించి ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారో అప్పుడే గ్రహాల ప్రభావం తగ్గిపోతుంది. అందుకే ఈ రోజు నుండి ఒక చిన్న ప్రతిజ్ఞ చేయండి. మనసు ఎప్పుడు ఆందోళనకు గురైనా, భవిష్యత్తు చీకటిగా అనిపించినా మెల్లగా ఇలా అనుకోండి: నేను ఒంటరిని కాను, నా వెంట దైవశక్తి ఉంది, నా పితృదేవతలు మరియు కుల దైవాలు నన్ను రక్షిస్తున్నారు. ఈ చిన్న వాక్యం వెనుక యుగాల నాటి శక్తి దాగి ఉంది. ఇంకొక సూక్ష్మమైన విషయం గమనించండి. ఏ ఇంట్లో అయితే అర్ధరాత్రి వరకు కేవలం మొబైల్ ఫోన్ల కాంతి మాత్రమే వెలుగుతూ దైవనామస్మరణ వినిపించదో అక్కడ అనవసరమైన ఆందోళనలు, ఒత్తిడి పెరుగుతాయి. అందుకే ఈ రోజు నుండి నిద్రపోయే ముందు కనీసం ఒక్కసారైనా గట్టిగా జై శ్రీరామ్, హరహర మహాదేవ లేదా జై బాలాజీ అని పలకండి. ఇది కేవలం నినాదం మాత్రమే కాదు, మీ ఇంటి గోడలను సైతం కంపింపచేస్తూ ప్రతికూల శక్తులను బయటకు తరిమివేసే ఒక పవర్ఫుల్ తరంగం. ఏ ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా దైవనామం వినిపిస్తుందో అక్కడ ఏ సంక్షోభం కూడా ప్రవేశించడానికి సాహసించదు. ఈ 3వ మహాశక్తి మీకు కేవలం ఆధ్యాత్మిక మేల్కొలుపు మాత్రమే కాదు, మీ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తను కలిగిస్తుంది. ఇప్పటిదాకా ఎవరైతే తమ ఆరోగ్యం పట్ల అశ్రద్ధగా ఉన్నారో, తిండి మరియు నిద్ర విషయంలో నిర్లక్ష్యం వహించారో వారి శరీరంలో వస్తున్న మార్పులను గమనించండి. ఇది భవిష్యత్తులో రాబోయే ఇబ్బందుల పట్ల దైవం ఇస్తున్న హెచ్చరికగా భావించి సరైన జాగ్రత్తలు తీసుకోండి. వృశ్చిక రాశి జాతకులారా, రాబోయే రోజుల్లో మీకు ఏదో ఒక రూపంలో మీ ఆరోగ్యం గురించి హెచ్చరిక లేదా సలహా అందుతుంది. దానిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. శరీరం అలసటగా అనిపించినా, కారణం లేకుండా చిరాకు కలిగినా లేదా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా అది కేవలం విధి అని వదిలేయకండి. ఆ భగవంతుడిస్తున్న సంకేతంగా భావించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మనల్ని మనం మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఆ దేవుడు కూడా మన తలరాతను మారుస్తాడు. ఒక పెద్ద అదృష్టం మన జీవితంలోకి వచ్చే ముందు మన నమ్మకానికి పరీక్ష ఎదురవుతుంది. మనం ఈ ప్రపంచానికి ఏ శక్తిని ఇస్తామో అదే తిరిగి మన దగ్గరకు వస్తుంది. మీరు వెలుగును పంచే సందేశాన్ని, ఆశను నింపే మాటలను లేదా దైవనామాన్ని ఎంత ఎక్కువ మందికి చేరవేస్తారో అదే తరంగాలు మీ జీవితంలోకి రెట్టింపు శక్తితో తిరిగి వస్తాయి. అందుకే ఈ సమాచారాన్ని కేవలం మీ దగ్గరే ఉంచుకోకండి. ఎవరైతే జీవితంలో కష్టాల్లో ఉన్నారో, ఓటమిని అంగీకరించి కృంగిపోయి ఉన్నారో వారికి ఈ ఆశా కిరణాన్ని అందించండి. మీరు ఇతరుల జీవితాల్లో వెలుగు నింపితే భగవంతుడు మీ ఇంటి కిటికీలు తెరిచి అదృష్టాన్ని పంపిస్తాడు. శుభవార్తను ఆపివేసేవారు తమ దారిలో తామే అడ్డంకులు సృష్టించుకుంటారు. అదే దీనిని నలుగురితో పంచుకునే వారికి కొత్త దారులు తెరుచుకుంటాయి. ఇక సమయపాలన విషయానికి వస్తే సూర్యోదయ సమయంలో మీ నిర్ణయాలు తీసుకోవడానికి అత్యంత అనుకూలమైన శక్తి ఉంటుంది. కొత్త పనులు మొదలు పెట్టాలన్నా లేదా ఏదైనా ఆధ్యాత్మిక సాధన చేయాలన్నా ఆ సమయం మీకు గొప్ప స్థిరత్వాన్ని ఇస్తుంది. అయితే మధ్యాహ్నం సమయంలో గ్రహాల ప్రభావం వల్ల మనసు కాస్త అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో చిన్న చిన్న విషయాలకే కోపం రావచ్చు లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే మధ్యాహ్నం వేళలో పెద్ద పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయడం, కొత్త అప్పులు తీసుకోవడం లేదా సంతకాలు చేయడం వంటివి వాయిదా వేయడం మంచిది. ఆ సమయాన్ని ప్రశాంతంగా గడుపుతూ పాత పనులను సమీక్షించుకోవడానికి ఉపయోగించండి. వృశ్చిక రాశి జాతకులారా, మీ మనసులో ఏదైనా సందేహం ఉన్నా లేదా మీ జీవితంలో జరుగుతున్న విషయాల గురించి మరింత స్పష్టత కావాలన్నా అడగండి. మీరు అడిగే ప్రతి ప్రశ్న మీ భవిష్యత్తుకు ఒక కొత్త దారిని చూపుతుంది. ఈ సమాచారం మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. హరహర మహాదేవ. మీరు ఈ వీడియోని చివరి వరకు చూశారంటే మీ జీవితంలో అద్భుతం జరగడానికి సిద్ధంగా ఉందని అర్థం.
అందుకే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మీరు చేసే ఈ చిన్న పని మీ అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. కామెంట్ బాక్స్లో మీ మనసులోని మాటను జై శ్రీరామ్ అని రాసి మీ భక్తిని చాటుకోండి. గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి. తద్వారా అలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీ రోజంతా శుభప్రదంగా మంగళకరంగా సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.